హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు తెలంగాణ స్పెషల్ సద్ది కుడుముల గురించి మాట్లాడుకుందాం. సద్ది కుడుములు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు కోర్ల పౌర్ణమి అంటారు. యమధర్మరాజు వద్ద మంత్రిగా ఉన్న చిత్రగుప్తుడు చెల్లెలి పేరు కోరల. మార్గశిర మాసం పున్నమి రోజు చిత్రగుప్తుడు తన చెల్లెలు కోరల ఇంటికి వస్తాడు. అయితే ఆ రోజు వాళ్ళ చెల్ల మంచి మంచి వంటలు చేసి అన్నయ్యకి తన చేతితో పెడుతుంది. అయితే కడుపు నిండా తిని అన్నయ్య వెళ్తూ ఎవరైతే మార్గశిర మాసం రోజు కోరలమ్మకు పూజించి సద్ది రొట్టె మినప రొట్టె చేసి సాయంకాలం వేళ మినప రొట్టె సద్ది రొట్టె ఒక ముక్క కొరికి కుక్కలకు వేస్తారో వాళ్ళకి అపముత్య భయం ఉండదు అని కోరలమ్మకు చెప్తాడు. అందుచేత మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోర్ల పౌర్ణమి అని అంటారు.